ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘ ప్రస్థానం లేకపోయినా, కీలక పదవులు నిర్వహించకపోయినా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాత్రం ఒక రేంజ్లో ఫేమస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఒకప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వంటి వాళ్లకు ఇలాంటి ఫాలోయింగ్ ఉండేది. ఇప్పుడు వాళ్లకు మించి రఘురామ ఫాలోయింగ్ పెంచుకుని నేషనల్ లెవెల్లో ఫేమస్ అయ్యారు. ఎంపీగా ఉన్నప్పుడు జగన్కు ఎదురు తిరిగి దెబ్బలు కూడా తిన్నారు పాపం. ఇది చాలామంది చేత కన్నీరు పెట్టించింది. కోర్టుకు వెళ్లే ముందు ఆయన మీడియాకు కాళ్ళు చూపించిన సన్నివేశం ఇప్పటికీ చాలామంది కళ్ళల్లో మెదులుతూనే ఉంటుంది. కస్టడీలో పెట్టి ఆయన్ను కొట్టడం సంచలనానికి మించి అయింది. వాస్తవానికి చాలామంది రాజకీయ నాయకులకు వైసీపీ ప్రభుత్వంలో అలాంటి ట్రీట్మెంటే జరిగింది అనే వార్తలు కూడా వచ్చాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను కూడా అలాగే హింసించారని తెలిసింది. జేసీ ఫ్యామిలీ కూడా ఈ సమస్యలను ఎదుర్కొంది. కానీ వాళ్ళందరికంటే రఘురామ మాత్రం పట్టుబట్టి పంతం నెగ్గించుకున్నారు. తనను హింసించిన వాళ్లను వైసీపీ అధిష్టానం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కాపాడాలి అనుకున్నా సరే రఘురామ పంతం నెగ్గించుకుని విజయ్ పాల్ను అరెస్ట్ చేయించారు. 2021లో జరిగిన అమానుష ఘటన అనంతరం పరిణామాలు చూస్తే రఘురామ ఎంత బలవంతుడు అనేది అర్థమవుతోంది. గుంటూరు ఆసుపత్రి నివేదిక ప్రకారం ఆయనపై దాడి జరగలేదని ఒక నివేదిక ఇచ్చారు. న్యాయస్థానం జోక్యంతో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆర్మీ ఆసుపత్రి నివేదిక మాత్రం గాయాలను గుర్తించి అసలు విషయం బయటపెట్టారు. ఆపై గాయాలు సోరియాసిస్ అని కమెంట్స్ కూడా వచ్చాయి. ఎడిమా వ్యాధి అంటూ ప్రచారం చేశారు. ఆ గాయాలు తనంతట తానే చేసుకున్నారని సిఐడి చెప్పింది. సిఐడి అధికారుల పర్యవేక్షణలోనే తాను ఉన్నానని, తాను ఆ గాయాలు చేసుకోలేదని, ఉంటే సాక్ష్యాలు చూపించాలని రఘురామ ఎదురు ప్రశ్న వేశారు. దీంతో ప్రభుత్వం, సిఐడి ఇరుకున పడ్డాయి. ఈ కేసులో తమకు ఏం కాదని ధీమాగా ఉన్న అధికారులకు 3 ఏళ్ల తరువాత గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి రఘురామ షాక్ ఇచ్చారు. జూలై 12న ఆయన కేసు నమోదు చేయించారు. నాటి సీఎం జగన్ సహా పోలీసు వైద్య అధికారులపై రివర్స్ కేసు పెట్టారు. ఆనాటి 2 కేసుల్లో సికింద్రాబాద్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించమని ఆదేశాలు ఇచ్చినట్లు బెయిల్ ఉత్తర్వులు ఇస్తూ విచారణకు సహకరించమని ఉత్తర్వులు ఇచ్చారు. సిబిఐ విచారణకు మాత్రమే సుప్రీం తిరస్కరించినట్లు వైసీపీ చెప్పే ప్రయత్నం చేసింది. సిఐడి విచారణకు కాదని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ రఘురామ కొడుకు మాత్రం హైకోర్టులో తేల్చుకుంటామంటూ పట్టుబట్టారు. ఆ కేసును ఇప్పుడు ముందుకు కదిపారు రఘురామ. 2023లో ముందు చూపుతో మిలిటరీ ఆసుపత్రి నివేదికతో పాటు ఆర్ఆర్ఆర్ ఆనాటి కాల్ డేటాను భద్రపరిచే విధంగా న్యాయస్థానం ద్వారా ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే కోర్టులో కీలకమైంది. విచారణ అధికారిగా వ్యవహరించిన విజయ్ పాల్ను కాపాడడానికి జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించకుండా పోయాయి. విజయ్ పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు కావడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అరెస్ట్ చేశారు. ఇప్పుడు సూత్రధారుల మీద ఫోకస్ పెట్టారు.